అప్పుడు ఈ కన్నింగ్ నా కొడుకు ఏమంటాడు తెలుసా? నంబర్ 1 కన్నింగ్ అని అంటాను. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నానండి. పాపం అమాయకురాలో తెలియట్లేదు, కన్నింగ్ మైండో తెలియట్లేదు తనూజ గారికి. మనకి ఎల్వీలోని మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తుందండి. అది ఏంటంటే మనకి 3 రోజుల కిందట బిగ్ బాస్ మీరు రెండు జంటలుగా విడిపోండి, మొత్తంగా టోటల్ నాకు ఏంటంటే 5 గ్రూపులు కావాలి అని అయితే అన్నారు కదా. దీంట్లో ఏంటంటే మనకి ఆర్మీన్ పవన్ కళ్యాణ్ దగ్గరికి మనకి ఏంటంటే తనూజ గారి దగ్గర అయితే వెళ్తారన్నమాట. నువ్వు నేను కలిపి ఆడుదామా అని చెప్పేసి అయితే అంటారండి తనూజ గారు. అప్పుడు ఈ కన్నింగ్ నా కొడుకు ఏమంటాడు తెలుసా? నంబర్ 1 కన్నింగ్ అని అంటాను. ఓకేనా? ఓకే, మనందరం కలిపి ఆడుదాము. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఇద్దరిలోని ఒకరికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ వస్తే నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి, అది నీకు ఓకేనా అని అడుగుతున్నాడు కన్నింగ్ నా కొడుకు. ఇప్పుడు చెప్తుంది చూడండి. ఈవిడ అమాయకురాలో తెలియట్లేదు, కన్నింగ్గా తెలియట్లేదు మన తనూజ గారు. దాని గురించి కూడా చెప్తాను ఫ్రెండ్స్. దానికన్నా ముందు ప్లీజ్ దయచేసి ఒక్క లైక్, వీడియోకి ఒకే ఒక లైక్, నా బుజ్జి కొండాలి కదా, ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. కంప్లీట్గా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుంటూ పోతే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, టాపిక్ అయితే ఎక్కడ పోండి. నేను నీకు సపోర్ట్ చేస్తాను, కాకపోతే ఏంటంటే నాకు ఇద్దరిలోని ఒకరు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడితే నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కదా అని అడిగాడు అంటండి. ఎవడో మన పవన్ కళ్యాణ్. కన్నింగ్ చూడండి ఎంత డ్రామా చూడండి. సరే చేస్తాను, ముందు ఇద్దరం కలిపి ఆడేద్దాం అని అయితే అంటది. గెలిచారు, ఓనర్ హౌస్లో కొంపలోకి వెళ్ళారు. ఇక్కడ ఏంటంటే భరణి గారు లోపలికి వెళ్ళిపోయారు అనమాట. డేంజర్ జోన్ నుంచి లోపలికి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోతూ ఒక జంటను అయితే తీసుకెళ్లాలన్నమాట. ఆ జంట ఏంటంటే డిమాండ్ పవన్ అయితే లోపలికి తీసుకెళ్ళిపోయారు అనుకుంటున్నాను. అంటే లోపలికి అంటే ఏంటంటే వీళ్ళలోని ఒక జంటకి కెప్టెన్సీ టాస్క్ వాడే అధికారం దొరుకుతుంది అనమాట. కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అవుతారు అనమాట ఇద్దరిలో ఒకరు. ఓకేనా, మీకు ఇప్పుడు అర్థమైందా? అయితే ఇప్పుడు ఏంటంటే మనకి ఇదే మాటని మనకి ఏంటంటే ఇమాన్యుయల్, దివ్యనికిత, తనూజ గారు కూర్చొని మాట్లాడుకుంటారు. ఫస్ట్లోని ఈ పిల్ల ఏమంటదంటే ఇమాన్యుయల్ గారితో, నేను అనవసరంగా మాట ఇచ్చాను ఇమాన్యుయల్, ఏం మాట ఇచ్చావు ఏమో, అది కాదు అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను నీతో ఆడుతాను, కాకపోతే ఏంటంటే ఇద్దరిలోనూ ఒకరికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ వస్తే నువ్వు నాకే సపోర్ట్ చేయాలి, నువ్వు తీసుకోకూడదు, ఓకేనా పిల్లమణి రాజు అని అయితే అడుగుతాడరా. నేనేంచి పుచ్చుకోమని ఓకే అనేసానరా, మాట ఇచ్చానరా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదంటే ఓసే పిచ్చిదానా పోనీ అలాగ అడిగితే నాకు వచ్చి చెప్పాలి కదా, నువ్వు మంచిగా చెప్తాడండి. టూ గుడ్ అయితే అనిపించింది అనమాట. ఇమాన్యుయల్ ఏంటంటే నాకు వచ్చి చెప్పాలి కదా, నేను దానికి వసే అలాగ ఆడొద్దే, నువ్వు ఎవరితోనన్నా ఆడు, అలాంటి కన్నింగ్ నా కొడుకులతో ఆడొద్దు ఏంటి. ఇప్పుడు ఇద్దరూ కష్టపడ్డారు కదా, ఇద్దరూ కష్టపడితే ఫస్ట్ టాస్క్ దూరం వెళ్ళిపోయాడండి, బొక్కలో పడి. ఇక్కడ 100 పాయింట్లు తీసుకొచ్చాడండి. నెక్స్ట్ టాస్క్ లాస్ట్ మనకి గాజు గ్లాసు ఇలాగ ఏంటంటే పిరమిడ్ షేప్లో కట్టాలండి. లాస్ట్ గ్లాస్ ఎవరు ఎట్టారు? మనకి ఈవిడే కదా ఎట్టారు, తనూజ గారే ఎట్టారు. ఓకే, అయితే ఇద్దరూ కష్టపడ్డారు. ఈవిడ 100 పాయింట్లు తీసుకొచ్చింది, ఆవిడ మనోడు 100 పాయింట్లు తీసుకొచ్చాడు. ఓకేనా అని అడిగాడు రా. నేను ఇప్పుడు ఇచ్చేయాలనుకుంటున్నాడు అంటే ఓసి పిచ్చిదాన్న తప్పే, చాలా తప్పే. అది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కదా, రేపు పొద్దున్న ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళి కప్పు నీకెందుకు, కప్పు నాకు ఇచ్చేయచ్చు కదా అంటే నువ్వు ఇచ్చేస్తావేటే. ఒక్క మాట నన్ను అడిగితే ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో నువ్వే పార్టిసిపేట్ చేసు, ఏమో గాడ్ రేస్ నువ్వు విన్ అవ్వచ్చేమో, కెప్టెన్ నువ్వే అవుదువేమో, అంతే కదా అని అయితే అంటాడనమాట. అప్పుడు దివ్యనికిత గారు వస్తారు. మంచి బాగా చెప్తారండి. అవును నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు తనుజ, నాకన్నా చెప్పాలి, ఇమ్ము కన్నా చెప్పాలి, ఏంటి ఇలా పని చేసావు అంటే అర్థం కావట్లేదురా, నాకేం అర్థం కావట్లేదు, ఇప్పుడు చూస్తే అదొకలాగా ఉందంటే మాట ఇచ్చాను కదా అంటే. ఇప్పుడు ఇమాన్యుయల్ గారు దివ్యనికితారు ఏమంటారు తెలుసా, మాట ఇచ్చావు నేను వెనక్కి తీసుకొని అనరు. సరే మాట ఇచ్చావు కదా చేసేసే అని అయితే అంటారన్నమాట. అదే నేను అనుకుంటున్నాను రా, ఇంకొప్పుడు మాట ఇవ్వకూడదు అంటే. మాట ఇవ్వకూడదు కాదు తనుజ, నువ్వు ఇండివిజువల్గానే ఆడు, ఇండివిజువల్గా నువ్వు వాడు ఇండివిజువల్గా ఆడుతాడు. ఇప్పుడు ఈ శ్రీజ వచ్చేస్తుంది, అన్నం తిందిగంటరా అంట తనుజకి తెలిపోతుంది అనమాట. అప్పుడు ఇప్పుడు వీళ్ళ దగ్గర డిస్కషన్ పెట్టింది, ఇమాన్యుయల్ ఏం అడగలేదు, అలాగే దివ్యనికిత గారు ఏం అడగలేదు కదా. తనుజ గారు మొత్తం లోపల ఉండేదంతా కక్కారు. మళ్ళీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఈ శనిగొట్టెదవుతోటి అంటే మా పవన్ కళ్యాణ్ తోటి ఎందుకు పవన్ కళ్యాణ్ శ్రీజ గారిని ఎందుకు డిస్కషన్ పెట్టింది ఇవిడ?
అరే వాళ్ళిద్దరూ నీ గురించి ఇలాగ అంటున్నారా, నేను మాత్రం నీకే సపోర్ట్ చేస్తానని చెప్పానురా, ఏం జరిగింది అని చెప్పి శ్రీజ గారు అడిగితే, అలా కాదు, అలా మొత్తం ముగ్గురు ఏం డిసైడ్ చేసుకున్నామంటే, అదే పవన్ కళ్యాణ్ వచ్చి అడిగాడు కదా, నాకు ఇద్దరం కలిపి ఆడుతాం, కాకపోతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఒకలే ఆడగలిగితే నువ్వు నాకే ఇవ్వాలి, ఆ మాటకైతే ఓకే అయితే చెప్పు నేను వస్తాను అని చెప్పాడు. ఆ మాట చెప్పాను. అలాగెందుకు అన్నావరా, నాతో చెప్పచ్చు కదా, దివ్యనికిత గారు ఉన్నారు, దివ్యనికిత గారు వచ్చి చెప్పచ్చు కదా అని చెప్పేసి అంటారు. అంటే అక్కడ డిస్కషన్ అంతా వీళ్ళతో డిస్కస్ చేస్తుంది, అది అవసరం లేదు. అదేంటంటే వెన్నుపోటు పొడి చేసినట్టు. అంటే మంచిగా చెప్తున్నారు. దివ్యనికితకి మనకి పవన్ కళ్యాణ్కి ఏ కోపం లేదు, అలాగే మనకి ఇమాన్యుయల్కి కూడా శ్రీజ గారి మీద ఏ కోపం లేదు, అలాగే మనకి ఆర్మీన్ పవన్ కళ్యాణ్ కూడా ఏ కోపం లేదు. సో ఇక్కడ డిస్కస్ చేసుకుని ఇక్కడంతా ఎందుకు చెప్పాలి ఇవిడ, ఇలాగ అంటున్నారు నీ గురించి, నేను వద్దనిసాను, నేను మాట మీద కుర్చీ వేసుకొని నిలబడతాను, స్టూల్ వేసుకొని నిలబడతాను అంటది. అప్పుడు ఆర్మీన్ పవన్ కళ్యాణ్ అని అడుగుతాడు. ఈ అమ్మ జీవితరే నిజంగా బ్రదరు, నీకు కన్నింగ్ మైండ్ వచ్చిందంటే ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చెప్తా చూడండి. ఇంకోటి ఏంటంటే, అంటే వీడు కెప్టెన్ అవ్వాలి, అందుకే నీ దగ్గరికి వచ్చాడు. సో ఏంటంటే వాడు నీ మీద ఇంట్రెస్ట్ ఉండి నీతో ఆడుతాను అనలేదు, ఆడు కెప్టెన్ అవుతాడు, కొద్దిగా సపోర్ట్ చేస్తావా, నీతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు, ఇదే రాసుకొని పూసుకొని తిరిగితే ఇది ఎలాగా అమాయకురాలు కాబట్టి కొట్టేద్దాం అని చెప్పేసి వచ్చాడు. అది ఇప్పుడు నీకు అర్థమైందా? ఇమాన్యుయల్ ఎంత బాగా చెప్తాడండి, సూపర్గా ఇది చెప్తాడు అనమాట. దివ్యనికిత గారు కూడా అవును, అది ఎవరో వదిలేసుకుంటారు, ఇంకొప్పుడు అలా చేయొద్దు, ప్లీజ్, నా అమ్మవు కదా, నా బుజ్జమ్మ కదా, ఇల్లు వాళ్ళు పిలుస్తున్నారు కదా, ఇల్లు అన్నం తిను, ఇల్లు అని అయితే అంటారనమాట. ఎంత మంచిగా చెప్తే అక్కడ ఏం జరుగుతుందో ఈ యదవ రాసుకెళ్ళి ఇక్కడ చెప్తుంది ఈ తనుజ. ఎందుకు చెప్పాలి? ఈ అమ్మ నిజంగా చెప్తున్నానండి, ఆర్మీన్ పవన్ కళ్యాణ్ దొంగనా కొడుకు, నిజంగా మళ్ళీ చెప్తున్నాను, దొంగనా కొడుకు. ఓకేనా, ఈ మాట అనకూడదు కదా, ఇప్పుడు చెప్తే మాకు తెలిసింది, ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోతాం కదండి, ఎప్పుడో డ్యూటీకి వెళ్ళిపోతాం, ఏదో లైవ్ చూస్తే మీకు అప్డేట్స్ ఇస్తున్నాను, ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి చెప్పాను, మీకు షేర్ చేసుకోవాలనిపించింది. ఫ్రెండ్స్ ఇదనమాట, ఇంకా డిస్కషన్ అనేది జరుగుతుందండి, మీకు నెక్స్ట్ వీడియోలో ఫుల్గా నైట్ అప్డేట్స్లో మీకు ఫుల్గా తీస్తాను ఫ్రెండ్స్. అని ఏడవలేదండి, రీతు చౌదరి బాగానే ఉంది. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోదా, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పక్కన బెల్ ఉంటుందంట, అది వైఫై సింబల్లో పెట్టుకోండి, కుదిరితే హైప్ ప్లీజ్, వీడియోలు వెళ్ళట్లేదు అప్ప, 8,000 మంది ఉన్నారు కానీ అది ట్రావెలింగ్ ఛానల్ అండి. సో ఏంటంటే వైజాగ్ నుంచి లీలాడకి వెళ్ళాను, వైజాగ్ నుంచి మనకి మన ముంబై, కలకత్తా అన్ని పల్సర్ 150 బైక్ మీద, మీరు చూస్తే తెలుస్తుంది వీడియోలు. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్. ఇంకా నైట్ ఎల్బీ కూడా నేను అప్లోడ్ చేస్తాను, నైట్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండి.